నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతోంది టీడీపీ. వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా జాగ్రత్త పడుతోంది. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనలతో టీడీపీ సీట్లకు భారీగా గండిపడుతుందని ప్రచారం జరుగుతోంది. ఏపీలో అధికార పార్టీని ఓడించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వకూడదనే నిర్ణయం టీడీపీకి భారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీల బలాబలాలతో సంబంధం లేకుండా గణనీయమైన స్థాయిలో సీట్ల కోసం బీజేపీ పట్టుబడుతుండడం టీడీపీకి మింగుడు పట్టం లేదని చెబుతున్నారు. అమిత్ షాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చర్చలు జరిపి 4 రోజులైనా ఎన్నికల పొత్తులపై క్లారిటీ రాలేదు. మరోవైపు చంద్రబాబుతో సంప్రదింపుల కోసం పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ చేరుకున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే జనసేనాని హస్తిన వెళ్లకుండా బెజవాడకు వచ్చారు. అటు చంద్రబాబు కూడా 4 రోజులుగా విజయవాడ తిరిగి రాలేదు. దీంతో పార్టీ వర్గాల్లో కూడా ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుపై స్పష్టమైన ప్రకటన బీజేపీ, టీడీపీలు ఇంతవరకు చేయలేదు. బీజేపీతో జనసేనకు పొత్తు ఉన్నా టీడీపీతో ఆ పార్టీ జట్టు కట్టింది. సీట్ల సర్దుబాటుపై కూడా ప్రాథమిక అవగాహన కుదిరింది. మరోవైపు బీజేపీని కూడా తమతో కలుపుకొని పోవాలని పవన్ కళ్యాణ్ బలంగా కోరుకుంటున్నారు. వైసీపీని ఓడించడానికి బీజేపీ ఓటు బ్యాంక్ కూడా పనికొస్తుందని పవన్ భావిస్తున్నారు. చంద్రబాబు కూడా బీజేపీకి దగ్గరయ్యేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే బీజేపీ మాత్రం ఎటూ తేల్చడం లేదు. రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయడానికి పలు షరతులు విధిస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి విజయం సాధించింది. అప్పట్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయలేదు. బీజేపీ అభ్యర్థులు కొన్ని చోట్ల మాత్రమే విజయం సాధించారు. టీడీపీ విజయం సాధించడానికి తాము ఉపయోగపడినా తమకు టీడీపీ ఓటు బదిలీ కాలేదని బీజేపీ అనుమానిస్తోంది. ఏపీలో టీడీపీతో కలిసి పోటీ చేయాలంటే తాము కోరుకున్న సీట్లను ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు చెబుతున్నారు. 4 సీట్లలో టీడీపీ పోటీ చేస్తే కనీసం తమకు 2 ఇవ్వాలని ప్రతిపాదన తెచ్చినట్లు చెబుతున్నారు. దీని ప్రకారం బీజేపీకి కనీసం 50 సీట్లైనా కేటాయించాల్సిన సిచ్యువేషన్. జనసేనకు అందులో సగమైన అంటే 25 సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఏపీలో ఉన్న 175 సీట్లలో 50 సీట్లు బీజేపీకి, 25 సీట్లు జనసేనకు ఇవ్వాల్సి వస్తే తాము నష్టపోతామనే భావన టీడీపీలో ఉంది. ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలను మాత్రమే బీజేపీ, జనసేనలకు కేటాయించాలని టీడీపీ భావిస్తోంది. ఈ మేరకు 2 పార్టీలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఢిల్లీ వెళ్లాల్సిన పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో భేటీ తర్వాత ఢిల్లీ వెళ్తారని చెబుతున్నారు.